రాస్తూ రాస్తూ ఉండగానే రాత్రి నెమ్మదిగా నిష్క్రమించింది. తెల్లారుతుండగానే చక్కని కవనం ఉదయించింది. శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత ఆకుపచ్చ సోయగం. అచ్చ తెలుగు సోయగమంతా ఆకుపచ్చ చీరలో అవతరించనేమో. అవనిపై సౌందర్యమంతా ఆమెపైనే గుమ్మరించనేమో. ప్రకృతిలో ప్రతి అణువు పరవశమై పడతివశమై పల్లవించగా, తరుణి నుదుటన అరుణారుణ కిరణం సింధూరమవగా, ఏటి కొలనుల్లో కమలాలు విరబూసెనేమో. కమలాక్షి నయనాల ఎలతీగబోని కురుల పరిమళాన మరువము మల్లియ వెలవెలబోగా, రాయంచ సొగసునంతా ఈ అంచయాన సొగసుల్లో వలకబోసెనేమో. భామిని సొగసును ఏమని వర్ణించాలని కవి కవనం నివ్వెరపోగా, ముదిత మోమును ముద్దాడిన ముంగుర్ల దేభాగ్యము మరి. రమణి కరమున జాలువారిన రంగవల్లిక దేమి వైభోగము.